హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. పార్వతి తనంతటగా తానే చారుని ఆదిని మంటల్లో తోయాలని చూసింది, తన ప్రాణాలను తీయాలని చూసింది అన్న నిజాన్ని బయట పెట్టడంతో ఆద్య పరిగెత్తుకుంటూ వెళ్ళి రఘురామ్కి నిజం చెప్పటం. రఘురామిక పార్వతి అని పిలవగానే ఏంటి బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి ఆద్య చెప్పేది నిజమేనా? చారునే ఆద్య ప్రాణాలు తీయాలని చూసిందా అనగానే జరిగిందంతా కూడా పార్వతి పూసగుచ్చినట్టు రఘురామ్కి చెప్పడంతో పద్మ షాక్ అయిపోతుంది. చారు అని చెప్పి గట్టిగా కేకలు వేయడంతో చారు వచ్చి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వెంటనే రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు, ఒక మనిషి ప్రాణాలు తీయాలని చూసిన నీలాంటి కిరాతకురాలు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటే, మీరు రమ్మన్నప్పుడు రావడానికి, పొమ్మన్నప్పుడు పోవడానికి ఒకప్పటి చారుని కాదు, ఇప్పుడు నేను చారు శ్రీనివాస్ అని చెప్పి మెడలో ఉన్న తారిని ఎత్తి చూపిస్తూ ఉంటే రఘురామ్కి బాగా కోపం వస్తూ ఉంటుంది. ఈ తాళిని చూసుకొని తనకి ఇంతటి అహంకారం అని చెప్పి వెంటనే సీను ఇక తన మెడలో ఉన్న తాళిని తెంచి కింద పడేసి, మామయ్య మీరు అవునన్నా కాదన్నా ఆద్య ఎప్పుడు నా మనసులో ఉంటుంది, మీరు సరేనంటే ఈ తాళినే వెంటనే ఆద్య మెడలో కట్టేస్తాను అని అనగానే, అమ్మ ఆద్య అని చెప్పి అంటూ ఉంటే, సరే పెద్దనా అని చెప్పి అంటూ ఉంటుంది. రఘురామ్ చెప్పిన విధంగా వెంటనే ఇక కట్టరా తాళి అని చెప్పి అంటూ ఉంటే సీను ఇక తాళిని తీసుకొని ఆద్య మెడలో కడుతుంటే చారు ఏడుస్తూ ఉంటుంది. పద్మ షాక్ అయిపోతుంది. మరి నిజంగా రఘురామ్కి నిజం తెలిసి ఆద్య సీనుల పెళ్లి జరగబోతుందా? చారు మెడలో ఉన్న తాళిని సీను తెంచబోతున్నాడా? నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే శౌర్య తాగి రోడ్డు మీద నడుచుకుంటూ రావటం, అది చూసిన ఛాయ ఈ విధంగా అంటూ ఉంటుంది, కోచ్ సార్ చూడవే బాగా తాగి రోడ్ల వెంట ఎలా పిచ్చివాడిలా తిరుగుతున్నాడో అనగానే, ఆయన పిచ్చివాడని నువ్వు అంటున్నావు, ఆయన చాలా తెలివిగలవాడు, ఇట్టే అమ్మాయిని నమ్మించి మోసం చేయగలడని నేనంటున్నాను ఛాయ అనగానే, ఏమోనే నాకేం అర్థం కావట్లేదు, పాపం కోచ్ సార్ అటు నుంచి లారీ వస్తుంది, లారీ గుద్దేస్తుందేమో, శౌర్య సార్ చనిపోతారే అని చెప్పి అంటూ ఉంటే రామలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళి శౌర్య ప్రాణాలని కాపాడుతుంది. శౌర్యను లారీ కింద పడకుండా అటు పక్కకి నెట్టడంతో ఏమైందో తెలియక కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి శౌర్యకి. ఏమైంది అని అడుగుతూ ఉంటే ఛాయ వచ్చి, ఏంటి సార్ కొంచెం చూసుకోవచ్చు కదా, కొంచెం అయితే ఆ లారీ మిమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోయేది అనగానే, ఓహో అంటే ఇప్పుడు నా ప్రాణాలని రామలక్ష్మి కాపాడిందనమాట, చాలా థ్యాంక్స్ రామలక్ష్మి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు శౌర్య. వెంటనే ఛాయ ఇలా అంటూ ఉంటుంది, అయినా చూసుకోవచ్చు కదా సార్ అనగానే, మీరు ఇలా మీ ప్రాణాలని కాపాడానని చెప్పి మీకు ఇక నాకు ఇంకా మీ మీద ప్రేమ ఉందని అనుకుంటారేమో, అది ఎప్పటికీ జరగదు అని అంటూ ఉంటే, నా మీద ప్రేమ లేదు సరే, నా ప్రాణాలను ఎందుకు కాపాడావు అని అంటూ ఉంటే ఇలా అంటూ ఉంటుంది రామలక్ష్మి, ఇప్పటికే మీరు రోడ్డున పడడానికి సగం కారణం నేనేనని చెప్పి అందరూ అనుకుంటున్నారు, రేపు జరగనంది మీకు ఏదైనా జరిగితే నా మీదకే వస్తుంది కదా, అందుకే భయంతో కాపాడాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది రామలక్ష్మి. వెంటనే రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, మీలో ఆ దుర్మార్గ గుణమే అనుకున్నాను, ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా అని అంటూ ఉంటే, అవును నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి, నేను చాలా చెడ్డవాడిని, అయినా నా ప్రాణాలు పోయేవి కదా, కాపాడకుండా ఉండాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే, మీరు ఏదైనా చేసుకోండి వెళ్ళిపోదాం పద ఛాయ అని చెప్పి ఛాయాని తీసుకొని రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా ప్లాన్ చేసి పార్వతిని ఇరికించి నిజం రాబట్టాలని అనుకుంటూ ఉంటారు. ఈలోపు భోజనం తీసుకొని పొలానికి వెళ్ళిన పార్వతి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. శివరాం అప్పుడే కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చుంటాడు. భోజనం తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ పార్వతి అని అంటూ ఉంటే, అదేంటండి అలా అంటున్నారు, మీరు పొలంలో చాలా కష్టపడుతున్నారు, నీడ పట్టు నుండే నేను ఇక ఇలా తీసుకురావడంలో తప్పే ఉంది, భారీగా అది నా బాధ్యత అని చెప్పి అంటూ ఉంటే శివరాం చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. పార్వతి పచ్చడి మెతుకులు తింటూ ఉంటుంది. శివరాంకి ఇక మంచిగా చికెన్ వేసి పెట్టడంతో, అదేంటి పార్వతి నువ్వు కారం మెతుకులు తింటున్నావు అని అంటూ ఉంటే,
నాదేముందండి, నీడ పట్టున ఉండేదాన్ని. మీరు కష్టపడుతున్నారు కదా, 4 ముద్దలు తింటేనే గట్టిగా పని చేయగలరు అని అంటూ ఉంటే, నువ్వు ఆ మాటకి నా కడుపు నిండిపోయింది. ఇదిగో ఆ ప్లేట్ నాకిచ్చి ఈ ప్లేట్ తీసుకో అని అంటూ ఉంటే పార్వతి తడబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే పార్వతి ఇక అన్నం కింద 4 ఎగ్స్ అలాగే చికెన్ పెట్టుకొని తన ముందే శివరాం ముందుకు తినాలని అనుకుంటూ ఉంటుంది, శివరాంకి పెట్టకుండా. కానీ శివరాం బలవంతంగా ప్లేట్ గుంజుకొని చూడగానే పార్వతి భాగవతం అంతా కూడా బయటపడుతుంది. ఇదే నా ప్రేమ అంటే, నాకు తెలియకుండా దొంగచాటుగా తినాలని చూస్తావా, నువ్వు తింటాను అంటే నేను వద్దంటానా ఏంటి అని అంటూ ఉంటే, అయ్యో అది కాదండి, మీరు ఇక తింటున్నాను అంటున్నారు కదా, అందుకే ఇలా చేశాను. అయినా ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుంది కదా అని అంటూ ఉంటే, దిష్టి తగులుతుందా, ఎందుకు ఇలా చేసావని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు శివరాం. వెంటనే మీరు ఇక్కడ కొడతారా ఏంటి, అందరూ మనల్ని చూస్తారు అనగానే ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి అని చెప్పి ఒక్కసారిగా శివరాం ఇక పార్వతి చంప పగలగొడతాడు. మీరు నన్ను ఇలా కొడితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి గట్టిగా కేకలు వేసుకుంటూ ఇంకెప్పుడు పొలం వైపు రానని వెళ్ళిపోతుంది. శివరాం కూర్చొని తింటూ ఉంటాడు. పెట్టలాగా ఉంది కానీ బకాసురులాగా తింటుంది అని అనుకుంటూ ఉంటే, అటు నుంచి పార్వతి వస్తూ ఉంటే ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా డ్రామా మొదలు పెడతారు. చారులాగా జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. నాకేం తెలియదు బావా, అంతా మీ అమ్మే చేసింది అని అంటూ ఉంటే, మా అమ్మ చేసిందా, మా అమ్మ లైట్ ఆఫ్ చేసింది కరెక్టే, అది వీడియోలో రికార్డ్ అయింది, కానీ మంటల్లో ఆద్యను నెట్టింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇంకెవరు మా పిన్నే అని చెప్పి చారు అంటూ ఉంటుంది. చారు అని అనగానే ఒక్కసారిగా సీనుకి కోపం వచ్చి, ఏంటి మా చిన్నత్తయ్య ఆద్యని చంపడానికి సహాయం చేసిందా, ఖచ్చితంగా ఈరోజు నా చేతుల్లో మా చిన్నత్తయ్యకు మూడిందే, మా మామయ్య చేతులతో తన ప్రాణాలు తీస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆద్య అటువైపు తిరిగి నించొని ఉంటే, చారు అనుకొని పార్వతి వచ్చి, ఏంటే చేసిందంతా చేసి ఇప్పుడు నా మీద వదిన మీద తోస్తున్నావా, ఆద్యను చంపాలని చూసింది నువ్వు, మంటల్లో తోసింది నువ్వు, లైట్ తీయమని చెప్పింది నువ్వు, అంతా తీసి ఇదంతా చెప్పి నా మీద చెప్తున్నావా అని చెప్పి చేపట్టి లాగగానే ఒక్కసారిగా ఇటువైపు ఆద్య తిరగడంతో పార్వతి షాక్ అయిపోతుంది. ఆద్య నువ్వా అనగానే అవును నేనే అని అంటూ ఉంటే, చెప్పిందంతా కూడా చెప్పి, అంటే చారునే నన్ను చంపాలని చూసిందా అని ఈ విధంగా అంటూ ఉంటే, అయ్యో లేదు నువ్వేదో మాట్లాడుతున్నావు కదా అందుకని అంటూ ఉంటే, జరిగిందంతా చెప్పి కూడా ఎందుకు ఇలా కవర్ చేస్తున్నారు పిన్ని, ఖచ్చితంగా పెద్దనాన్నతో మీ అంతు చెప్తాను అని ఈ విధంగా ఆద్య బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఆగమ్మ ఆద్య ఆగు ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ విషయం బావగారికి తెలిస్తే మా ప్రాణాలు తీసేస్తారు, అంతకంటే ముందు చారుకి వదినకు తెలిస్తే నా గొంతు నులిమేస్తారు, ఆది కంటే ముందే షార్ట్ కట్లో వెళ్ళి ఏదో ఒకటి చారుకు చెప్తే అది ఏదో ఒకటి చూసుకుంటుంది అని చెప్పి ఈ విధంగా అంటూ ఆది కంటే ముందు ఇక పార్వతి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. చారుకి జరిగిందంతా చెప్పడంతో చారు, ఏంటి నా ప్రాణాల మీదకు తీసుకొస్తావు, ఎందుకు ఇలా చేసావని చెప్పి అంటూ ఉంటుంది. మరి నిజంగా రఘురామ్కి నిజం తెలిసి మరిక చారుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే, చారు నేనెందుకు వెళ్ళాలి, నా మెడలో తాళి ఉన్నంత వరకు ఇంట్లో నుంచి నన్ను ఎవరు బయటకు పంపించలేరు అన్న మాటకి సీను చారు మెడలో నిజంగానే తాళి తెంచుతాడా, మరి ఆద్య మెడలో రఘురాం తాళి కట్టమంటాడా, నిజంగానే చారు చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష విధించబోతున్నాడా?